చూడబోతున్నాం. విశాఖ జిల్లాకు సంబంధించి మొదటగా భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం చాలా హాట్ సీట్ ఇది. భీమిలి అవంతి శ్రీనివాసరావు జగన్మోహన్ రెడ్డి తొలి విడత కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అవంతి శ్రీనివాసరావు దాదాపు ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలో దిగొచ్చంటున్నారు. మధ్యలో 1-2 పరిణామాల నేపథ్యంలో అవంతి శ్రీనివాస్కు టికెట్ దక్కుతుందా దక్కదా అన్న ఒక సంశయం పార్టీ క్యాడర్లోనే కాదు అవంతి శ్రీనివాస్ కూడా ఉంది. కానీ అనూహ్యంగా అవంతి శ్రీనివాస్ అభ్యర్థిత్వాన్ని దాదాపు ఖరారు చేశారంటున్నారు. భీముల నుంచి ఆయన రంగంలో దిగొచ్చు సిద్ధమంటూ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర 3 జిల్లాలకు సంబంధించి నిర్వహించిన బూత్ లెవెల్ మీటింగ్ కూడా భీమిలి కేంద్రంగానే జగన్మోహన్ రెడ్డి నిర్వహించారు. ఆ సమావేశానికి అవంతి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. కాబట్టి ఇంకా మార్పులు చేర్పుల్లో భాగంగా అవంతి శ్రీనివాసను పక్కన పెట్టే వాతావరణం లేదంటున్నారు. అవంతి శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భీమిలి నుంచి రంగంలో దిగబోతున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు ఉండబోతున్నారు? జనసేన కూడా ఈ టికెట్ ఆశిస్తుంది. కాబట్టి జనసేన నుంచి ఆశిస్తున్న వాళ్ళు ఎవరు ఇప్పుడు చూద్దాం. కోరాడ రాజబాబు ప్రస్తుతం పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నారు. కోరాడ రాజబాబు తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. అయితే విశాఖ నార్త్ నుంచి గత ఎన్నికల్లో విజయం సాధించిన గంటా శ్రీనివాసరావు మాజీ మంత్రి ఈసారి భీమిలికి షిఫ్ట్ కావాలనుకుంటున్నారనేది జరుగుతున్న ప్రచారం. దీనికి సంబంధించి మీడియా కూడా మధ్యన గంటా శ్రీనివాసరావుకి అడిగినప్పుడు భీమిలి నాకేం కొత్త ఏం కాదు కదంటూ ఆయన వ్యాఖ్య చేశారు. పార్టీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దాన్ని నేను శిరసావహిస్తానంటూ ఒక ప్రకటన చేశారు. అంటే ఇష్టంగా ఉన్నామని ఇండైరెక్ట్గా ఆయన చెప్పకనే చెప్పారు గంటా శ్రీనివాసరావు కనుక భీముల నుంచి అభ్యర్థిగా రంగంలో దిగితే కోరాడ రాజబాబుకు దాదాపు సీటు దక్కకపోవచ్చు. గంటా శ్రీనివాసరావును కాదని కోరాడ రాజబాబుకు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చే పరిస్థితి అక్కడ లేదు. అయితే జనసేన బలంగా కోరుకుంటున్న సీట్లలో భీమిలి నియోజకవర్గం కూడా ఒకటి. ఇక జనసేన నుంచి పంచకర్ల సందీప్ ఇక్కడ టికెట్ ఆశిస్తున్నారు. గత 4-5 సంవత్సరాలుగా జనసేన పార్టీకి బాధ్యుడిగా ఆయన పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా భీమిలి సీటు కూడా జనసేన కోరుకుంటుంది. ఎందుకంటే విశాఖ జిల్లాకు సంబంధించి ఇక్కడ ఒక ఇష్యూ మనం మాట్లాడుకోవాలి. 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఉత్తరాంధ్ర నుంచి ప్రజారాజ్యం పార్టీ కేవలం 4 స్థానాలు వస్తే 4 స్థానాలు విశాఖ జిల్లా నుంచి గెలుచుకున్న వాతావరణం అక్కడ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ బలమైన స్థానం మాకు ఖచ్చితంగా ఈ సీటు మాకు కావాల్సిందని జనసేన పట్టబడుతోంది. మరోవైపు గంటా శ్రీనివాసరావు కూడా భీమిలిపైనే కన్నేశారు. ఖచ్చితంగా ఇన్ఛార్జిగా ఉన్నాను కాబట్టి తనకే అవకాశం లభిస్తుందని కోరాడ రాజబాబు కూడా లెక్కలేసుకుంటున్నారు. కాబట్టి చూద్దాం ఇక్కడ ఏం జరగబోతుందో.